కామదాసుడు కాకుమోరన్నా కామంబు శత్రువని గీత శాస్త్రము పలుకుచున్నదిరా. కామదాసై చెడుట కంటే రామదాసై ఉంట మేలు. రామభక్తిని గలిగి రయమున ముక్తిధామము చేరు నరుడా. తత్వసారము తెలిసికోరన్నా. మనలో చాలామంది మనసు కోరికల చుట్టూ తిరుగుతూ జీవనం సాగిస్తుంటాం. మన మనసు ఎప్పుడూ ఏదో ఒక కోరికతో నిండిపోతూనే ఉంటుంది. ఈ కోరికల మీద ఆధారపడి జీవించడాన్ని ఈ వచనం కామదాసుడు అని చెబుతుంది. అంటే మన కోరికలకు దాసులుగా మారడం. కోరికలు మనకు తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి చాలా సందర్భాల్లో మనల్ని దారి తప్పిస్తాయి. వాటి వెనుక పరుగులు తీస్తూ మన అసలు జీవన లక్ష్యాన్ని మరచిపోతాం. భగవద్గీత వంటి శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, కామం ఒక శత్రువు. అది మన సాంత్వనను, మనశ్శాంతిని దొంగలిస్తుంది. ఇది మన జీవితాన్ని భ్రమలతో నింపుతుంది. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది. ఈ చక్రం ఎప్పుడూ ఆగదు. ఇలాంటి పరిస్థితుల్లో మన కోరికల్ని నిర్దేశించలేకపోతే అవి మనల్ని మాయామోహాల బంధంలో బంధిస్తాయి. ఈ వచనం మనకు ఒక అమూల్యమైన సందేశాన్ని అందిస్తుంది. కామదాసుడు కాకుండా రామదాసుడు కావాలని సూచిస్తుంది. రామదాసుడు అంటే ఎవరు? రాముడిపై భక్తి కలిగి ధర్మాన్ని అనుసరిస్తూ జీవించేవాడు. మన కోరికల దాసులుగా కాకుండా మన ఆత్మను, భగవంతుడిని శరణు తీసుకోవడం ద్వారా మనం శాంతిని పొందగలం. రామభక్తితో మనం ధర్మ మార్గంలో నడవగలిగితే అది మనకు ముక్తి మార్గం చూపుతుంది. కామంతో నిండిపోయిన మనసు ఎప్పుడూ అలసిపోతుంది, కానీ భక్తితో నిండిపోయిన మనసు ఎప్పుడూ నిశ్చలంగా, ఆనందంగా ఉంటుంది. భక్తి మనకు జీవితంలో ఉన్న అసలు విలువలు గుర్తు చేస్తుంది. మన మనసు భగవంతుని భక్తితో నిండిపోయినప్పుడు దానిలో కోపం, అసూయ, భయం వంటి నెగటివ్ భావాలు నివసించలేవు. మన జీవితంలో అసలు విలువైనది ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కోరికలు తీరవు, అవి ఎప్పటికీ తీరవు. కానీ భక్తితో మనసును నింపుకుంటే అది మనకు నిజమైన సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. కాబట్టి రామదాసుడిగా జీవించడం నేర్చుకుందాము. రామభక్తి మనల్ని అందరినీ ముక్తి దిశగా నడిపిస్తుంది. మన కోరికలను నియంత్రించడం ద్వారా, భక్తి దిశగా మనసును మలుచుకోవడం ద్వారా మన అసలు ఆనందాన్ని కనుగొందాము. నా పేరు డాక్టర్ లలితా పార్థ. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.